హుండీ భద్రం. ఈ కథను రచించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ఏప్రిల్ 2005లో ప్రచురితమైంది. థ్యాంక్స్ అండి, న్యూట్రల్లో బండి ఆపిన భద్రంతో అన్నాడు వెనక నుంచి దిగిన వ్యక్తి. ఆ మాట విన్న భద్రం, దీంట్లో థ్యాంక్స్ దేముందిలేండి గాని ఓ 8 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. ఆ మాటకి అవతల వ్యక్తి గతుక్కుమన్నాడు. భద్రం ఏమంటున్నాడు ఒక్క క్షణం అర్థం కాలేదతడికి. ఆ తర్వాత ఎంత ఆలోచించినా ప్రయోజనం కనపడలేదు. ఎందుకీ బాధని అతన్నే అడిగాడు. 8 రూపాయలు ఎందుకండి అని బేలగా మొహం పెట్టి. ఆ మాటకి భద్రం, మిమ్మల్ని 25 కిలోమీటర్ల బండి మీద తీసుకొచ్చాను కదా, మరి దేనికని అడుగుతారేంటి, బస్సు ఎక్కితే ఇస్తారా ఇవ్వరా అన్నాడు కారంపొడి ఆడుతున్న మిల్లు డ్రైవర్లా ముఖం పెట్టి. లిఫ్ట్కి డబ్బులా నసుగుతూ నంగిగా అన్నాడా వ్యక్తి. ఏ లిఫ్ట్ అయితే డబ్బు తీసుకోకూడదని ఎక్కడైనా రాసుందా? అది సరే గాని బస్సు అయితే ఆర్డినరీ బస్సే 10 రూపాయలు తీసుకుంటాడు. నేను ఎక్స్ప్రెస్లా ఎక్కడా ఆపకుండా తెచ్చాను. అయినా ఎక్స్ప్రెస్ ఛార్జీ అడిగేనేంటి, పాసింజర్ ఛార్జీలోనే 2 రూపాయలు తగ్గించి అడిగాను. మీకించుమించు 5 రూపాయలు లాభం. అవునా కాదా? నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, త్వరగా ఇవ్వండి అన్నాడు తొందర చేస్తూ. దాంతో బయలుదేరుతున్న రైల్లోంచి ఒక చెప్పు జారిపోయిన వ్యక్తిలా బిక్కమొహం పెట్టి 10 రూపాయల నోటు తీసి అతడికి అందించాడతను. ఆ నోటు అందుకున్న భద్రం జేబులోంచి చిల్లర తడిమి అతడికున్న పరిజ్ఞానంతో రూపాయి బిళ్ళ తీసి, ఈ రూపాయే ఉంది జేబులో, ఈసారి కనపడినప్పుడు ఇస్తానులేండి అంటూ బయలుదేరాడు గేరు మార్చి. అలా వెళ్ళిపోతున్న భద్రాన్ని కనుచూపు మేర వరకు కన్ను అర్పకుండా అలాగే చూస్తుండిపోయాడు. పీడకల వస్తే తెలివొచ్చాక నిద్రపట్టని వ్యక్తిలా. అలా వెళ్ళిన భద్రం తిన్నగా తను పనిచేస్తున్న స్కూలుకెళ్ళాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న అతడి కొలీగు ఎదురెళ్ళి, ఏం సార్ కాయా పండా అడిగాడు. ఇంకా భద్రం బండి మీద నుంచి దిక్కుండానే, మామూలు పండు కాదు, కలవల పండు అన్నాడు ఇందాకటి వ్యక్తిలాగా. అంతకుముందు కూడా డబ్బులిచ్చి బండెక్కిన ప్యాసింజర్ని తలుచుకుని ఆ విషయం తెలియని అమాయక పక్షి అయిన ఆ కొలీగ్ మాత్రం తన పని పూర్తి చేసినందుకు సంతోషించి, థ్యాంక్స్ అండి అన్నాడు. అది సరే గాని ఇందాక పెట్రోల్ కోసం మీరిచ్చిన డబ్బుల్లో లీటర్ ఆయిల్ ఖరీదు పోగా మిగిలిన చిల్లర ఇదిగో అంటూ చిల్లర అందించబోయాడు. అది అందుకోకుండానే, భలేవారు సార్, నాకింత ఉపకారం చేశారు, ఇంకా చిల్లరిస్తానంటారేంటి సార్ అన్నాడు. ఆ మాట విన్న భద్రం చిల్లరిచ్చే కార్యక్రమాన్ని విరమించుకుని, ఇదో 12 రూపాయల లాభం అని మనసులో అనుకుని ఆ డబ్బుల్ని జేబులో వేసుకున్నాడు. అసలు జరిగిందేమిటంటే, భద్రం దూరబంధువుల పిల్లాడు. తల్లిదండ్రుల అత్యాశకు బలైన ముదర పెళ్లి కొడుకున్నాడు. మగపిల్లాడు కదా అని ఎవరి కోసం ఇస్తారని అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో కట్నాలు అడగడం మొదలుపెట్టారు. ఆ మొత్తం విని జడుసుకున్న ఆడపిల్ల తల్లిదండ్రులు పిల్లనిస్తామని అడగడమే మానేశారు. అలా ముదిరిపోయిన పిల్లాడికి మీ పిల్లనిస్తారా, మీ పిల్లనిస్తారా అని పెళ్లి కూతుర్ని వెతకడం మొదలెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. అలాంటి సమయంలో మన భద్రం కొలి కూతురికి కూడా సంబంధాలు దొరక్క బాధపడుతున్నారు ఆమె తల్లిదండ్రులు. ఆమె కూడా సినిమాలు చూసి చూసి అదే జీవితం అనుకుని ఏవేవో ఊహించేసుకుని తల్లిదండ్రులు తేగలిగిన అలాంటిలాంటి సంబంధాలు కాదని పెళ్లి కాకుండా ముదిరిపోయింది. అప్పటికి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పెళ్లికి ఒప్పుకుంది. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దొరకడానికి ఏమైనా సారా ప్యాకెట్లా, బ్రాందీ సీసాలా పెళ్లి కొడుకులు. అదిగో అలాటప్పుడు పడ్డారా ఇరువురు తల్లిదండ్రులు భద్రం చేతిలో. తత్వం తలకెక్కిన ఇరు పక్షాల వారు తమ పిల్లలకి పెళ్లి కావడమే పరమావధిగా తలచారు. వారిద్దరికీ మధ్యవర్తి భద్రమే కావడంతో అతడేం చెప్పినా కాదనకుండా స్వామి ముందరి భక్తుల్లా నోరెత్తకుండా ఆచరిస్తున్నారు. అలా వారిద్దరి మధ్య ఖర్చులకని, కిలామత్తులకని, ఛార్జీలకని, అవని ఇవని డబ్బు రాబడుతూ వాళ్ళిచ్చిన డబ్బుకి తనకు తోచిన లెక్కలు చెబుతూ నిజాయితీపరుడు అనిపించుకుంటున్నాడు. డ్యూటీ అయ్యాక ఇంటికెళ్లిన భద్రం తన జేబులోంచి ఈరోజు సంపాదన బయటికి తీసి లెక్క పెట్టాడు. లిఫ్ట్ పేరుతో ఫేర్ చెల్లించిన ఇద్దరిచ్చినది, పెట్రోల్ పోయించగా మిగిలింది, పెట్రోల్ బంక్ దగ్గర చిల్లర లేదని మిగిల్చిన రూపాయి, పై ఊర్లో ఫ్రెండ్ కనిపించితే
టీ ఇప్పించాడు. అక్కడ చిల్లర మాత్రం తన చేతికిచ్చాడు కొట్టువాడు. ఆ చిల్లర ఇలా ఈరోజు మిగులు సొమ్మంతా హుండీలో వేశాడు. అది హుండీ అంటే పిడత హుండీ అనుకునేరు. ఒక పెద్ద స్టీల్ డబ్బాకి సీలు వేయించి డబ్బులు పట్టే కన్నం మాత్రం ఉంచిన భద్రం బ్రాండు అతి భద్రమైన హుండీ. అంత హుండీ ఎందుకని అనుకోకండి. సావధానంగా చిత్తగిస్తే ఆ తత్వం మీకు తలకెక్కుతుంది. చిల్లర హుండీలో వేసిన అతడికి అది నిండిపోయిన సూచనగా నాణాలు బయటికి కనబడసాగాయి. ఈ డబ్బుకి ఏ క్లయింట్ దొరుకుతాడా అని ఆలోచనల్లో పడ్డాడు. అతడి ఆలోచనల్ని భగ్నం చేస్తూ సార్ అన్న పిలుపు బయటనుంచి వినబడింది. అది తమ స్కూల్ అటెండరు సింహాచలందని గుర్తించి బయటికొచ్చాడు. అతన్ని చూడగానే వినయంగా నమస్కరించాడు అటెండర్. ఏంటోయ్ సింహాచలం, ఏంటి సంగతి, ఇలా వచ్చావు అన్నాడు కాస్త వెటకారం నిండిన స్వరంతో. మా అమ్మాయి నీళ్లాడిందండి అన్నాడు బుర్రగోక్కుంటూ. ఆ మాట విన్న భద్రం, చూడు సింహాచలం, ఆ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలా? అయినా ఆడవాళ్లు పేకాడితేనో రేసులాడితేనో బాధపడాలి గాని నీళ్లాడితే అంత బాధెందుకోయ్, ఏమీ తెలియని వాళ్లా ముఖం పెట్టి అన్నాడు భద్రం. ఆ మాటకి సింహాచలం, వల్లకొండి సార్, హాస్యాలాడ్డానికి నానే దొరికినానా అని వెర్రిన ఒకటి ఆ మాటలకి జోడించి, అమ్మిని డాక్టర్కి చూపించాలా, ఓ 1000 రూపాయలుంటే మాట పూర్తి చెయ్యకుండా బుర్ర గోక్కుంటూ చివరి మాటలు సాగదీశాడు. అతడు నమ్మకస్తుడే. ఆ విషయం భద్రానికి తెలుసు. కాని అప్పనేసరికి అడగ్గానే ఇస్తే విలువ ఉండదనే వడ్డీ వ్యాపార లక్షణంతో నేనే ఇబ్బందుల్లో ఉన్నానో అంటూ మొదలెట్టి ఏవేవో ఖర్చులు, బాధలు, ఇబ్బందులు కల్పించి నమ్మకం కలిగేటట్టు వర్ణించాడు. అలా చెబుతున్నాడే గాని ఆ మాట విని అతడెక్కడ మనసు మార్చుకుంటాడోనని భయం మాత్రం కొబ్బరి కూరంలా మనసును పీకుతోంది. అప్పు ఇచ్చినవాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో తీసుకున్నవాడికి అంతకంటే ఎక్కువే ఉంటాయి కదా. అందుకే సింహాచలం కింద పెట్టి మీద పెట్టి బతిమాలి భద్రాన్ని ఒప్పించగలిగాడు. అలా ఒప్పుకున్న భద్రం మదిలో అతని నిండిన హుండీ మెదిలింది. భద్రం వడ్డీలకి అప్పు ఇచ్చినా ఎప్పుడూ నష్టపోలేదు, చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఎందుకంటే తన హుండీలో కూడబెట్టిన డబ్బుని అందరూ ఇచ్చే వడ్డీ కన్నా పావలా తక్కువకే ఇస్తాడు. ఎందుకంటే తీర్చేవాడికి కష్టం కాబట్టి ఎగ్గొట్టే ప్రయత్నాలు చెయ్యొద్దని అతడి భావన. చిన్న మొత్తం అయితే అడిగిన వెంటనే తీర్చేస్తారు. అసలనతడు 6 నెలలు దాటి అవతల వాళ్ల దగ్గర ఉంచడు. దానిమీద వచ్చే వడ్డీని భద్రంగా హుండీలోనే వేస్తాడు గాని ప్రాణం పోయినా అందులోంచి పైసా కూడా వాడడు. అలాంటి భద్రం ఆలోచనల్లో ఉండగానే గదిలో కాగితాల చప్పుడు వినబడి అతడి మనసేదో కీడు శంకించింది. అతడి భయం నిజమే. అందుకే కర్తవ్యం గుర్తొచ్చి, అవునే సుందరం, నీకెన్నిసార్లు చెప్పానే న్యూస్ పేపర్లని అలా అల్మరాలకు వెయ్యడానికి వాడొద్దని అన్నాడు భార్యనుద్దేశించి. అప్పటికి భార్య ఎంత బతిమాలినా ఆమె ప్రయత్నాన్ని సాగనివ్వలేదు. దానికామె మొగుడు పిసినిగొట్టుతనాన్ని కసితీరా మనసులోనే తిట్టుకుంది. అక్కడికేదో కష్టపడి పూర్తి డబ్బులిచ్చి కొన్న పేపర్లలా గింజుకుపోతున్నారు అనుకుంది. ఆమె అలా తిట్టుకోవడానికి కారణం లేకపోలేదు. స్కూల్కి తెప్పించిన పేపర్లని అందరూ చదివేశాక సగం రేటుకి సాయంకాలం ఇంటికి తెచ్చేస్తాడు. ఆ ఆలోచన అతడే చెప్పడంతో వాళ్ళకి లాభమే కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. అలా తెచ్చిన పేపర్లని 6 నెలల తర్వాత అమ్మేస్తాడు. బియ్యం గోనెల దగ్గర నుంచి చిత్తు కాగితాల వరకు దేన్ని వృధా కానివ్వకుండా జాగ్రత్తగా దాచి అమ్ముతాడు. అలా వచ్చినవన్నీ హుండీపాలే. టూత్పేస్ట్ ట్యూబ్ మూతలు, ఖాళీ పేపర్ డబ్బాలు, చిన్న చిన్న ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన మగ్గులు, పాత చెప్పులు, అరిగిపోతే అమ్ముకోవచ్చని ప్లాస్టిక్ చెప్పులే కొంటాడెప్పుడు. చిన్న చిన్న ఇనప ముక్కలు, ఇలా ఏదీ వృధా చేయకుండా ఒక బుట్టలో పెట్టి అది నిండాక పాత ఇనప సామాన్ల వాడికి కేజీల లెక్కన అమ్మి ఆ డబ్బుల్ని హుండీలోనే వేస్తాడు. భద్రం గురించి ఆమెకు అంతుపట్టని విషయం ఒకటుంది. పెద్ద మొత్తాల జోలికి పోకుండా ఇలా చిల్లర పనుల వల్ల ఇతడెంత సంపాదిస్తాడు అనుకుంటుంది. ఆమెకి ఇంకా ఆశ్చర్యమే. భర్త చేసిన ఒక పని అవసరమైనా కాకపోయినా ఆ సంఘటన మదిలో మెదులుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడూను. ఆ మధ్య ఒకసారి అతడు వీధిలోంచి వస్తుంటే అతడు వెనకాల
2 గొర్రె పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చాడో ఆసామి. వాటిని చూసిన సుందరమ్మ, ఆ గొర్రె పిల్లల్ని ఎందుకు వెంట పెట్టుకొచ్చారు? మీకేమైనా మతిపోయిందా? అంది చిరాగ్గా మొహం పెట్టి. ఆమె మాట పట్టించుకోకుండా ఇంట్లోకెళ్ళి 1000 రూపాయలు తెచ్చి ఆ ఆసామికిచ్చి, అతగాణ్ణి తొందరగా రమ్మను అన్నాడతడితో. అలాగే అంటూ తలూపి అతడెళ్ళిపోయాడు. అప్పుడు విరుచుకుపడింది సుందరం భర్త మీద. ఈ దరిద్రగొట్టు గొర్రె పిల్లల్ని ఎందుకండి నెత్తికెక్కించుకుంటున్నారు? చండాలంగా అంది జుగుప్సగా మొహం పెట్టి. ఆ మాటకి భద్రం శాంతంగానే, చూడు సుందరం, లక్ష్మీ స్వరూపాన్ని పట్టుకుని దరిద్రం అనకు, తప్పు. ఈ గొర్రె పిల్లలు మరో గంట తర్వాత మన ఇంట్లో ఉండవు. మేపుకని మరో వ్యక్తి తీసుకెళ్ళిపోతాడు. సంవత్సరం పాటు మేపి అట్నుంచటే వాటిని అమ్మేస్తాడు. 3000 వస్తాయి. అతడికి మేపినందుకు 1000 రూపాయలు తీసుకుని 2000 మనకిస్తాడు. సంవత్సరంలో రెట్టింపు మొత్తం ఏ బ్యాంక్ ఇస్తుంది చెప్పు అన్నాడు. ఆ మాట విన్న సుందరం, బాగుంది వరస. ఆ గొర్రె పిల్లల్ని మీకు చెప్పకుండా వాడే అమ్మేసుకుని మీకు సున్నా చుట్టేస్తే అంది. చూడు సుందరం, ఎంత బుద్ధి తక్కువ వాడైనా వాడు తినే కూడులో వాడే బుగ్గి పోసుకోడు. ఎందుకంటే వాడి జీవనాధారమే అది అన్నాడు. అతడు అన్నట్టుగానే సంవత్సరం తర్వాత 2000 వచ్చాయి. 1000 రూపాయలు హుండీలో వేసి మిగిలిన 1000తో మరి 2 గొర్రె పిల్లల్ని కొని అదే పని చేశాడు. అది చూసిన భార్య సుందరం, ఆ 2000 పెట్టి 4 గొర్రె పిల్లల్ని కొనవచ్చు కదా అంది. చెరుకు తీయగా ఉంది కదా అని వేరు వరకు తింటే ఇసక పళ్ళ కింద పడి ఇది వరకు అనుభవించిన తీపి కూడా మర్చిపోవలసి వస్తుంది అన్నాడు. ఆ మాట విన్న సుందరం కిక్కురు మనలేకపోయింది. అసలు భర్త అంత క్యాలిక్యులేటెడ్గా ఎలా ఉంటాడో అర్థం కాలేదెంత ఆలోచించినా ఆమెకి. ఎప్పుడైనా ప్రయాణంలో స్నేహితులెవరైనా అతడికి టికెట్ కొంటే ఇంటికొచ్చాక ఆ టికెట్ ఖరీదుని మరో ఖర్చు చేయకుండా హుండీలో వేస్తాడు. ఏమైనా అంటే, నేను టికెట్ తీస్తే అది ఖర్చు అయ్యేదే కదా, అలాగే ఖర్చు అయిందనుకుని హుండీలో వేస్తున్నాను అంటాడు. నెల ఖర్చులకని ఉంచిన డబ్బుల్లో మరుసటి నెలలో జీతం అందే నాటికి రూపాయి మిగిలిన హుండీలోనే వేస్తాడు. ఏమైనా అంటే ఆ బడ్జెట్ నిన్నటితో సరి అంటాడు. ఇంక్రిమెంట్ ఎరియర్స్ కానీ డిఏ ఎరియర్స్ కానీ వస్తే అవి హుండీ పాల పడవలసిందే. ఏమైనా అంటే అది పై నెల నుంచి జీతంలో కలుస్తుంది. ఈ నెలకిది పైరాబడి కిందే లెక్క అంటాడు. అది కొంతవరకు నయమే, కానీ బస్సు ఎక్కితే టైరు మీదున్న సీటు వెనక సీట్లోనే కూర్చుందామంటాడు. ఎత్తి కుదేస్తుందండి అంటే వినడు. ఆ సీటుని ఎందుకు ప్రిఫర్ చేస్తాడో ఒకసారి ప్రత్యక్షంగా అనుభవం అయింది ఆమెకు. ఆ టైరు మీద కూర్చున్న వాళ్ళు కాళ్ళు పైకెత్తి పెట్టుకుని కూర్చోవడంతో వాళ్ళ జేబుల్లో ఉన్న చిల్లర డబ్బులు వెనక్కి పడ్డాయి. కింద పడి చప్పుడు కాకముందే చెయ్యి అడ్డుపెట్టి వాటిని అందుకుని ఇంటికొచ్చాక ఆ డబ్బుల్ని హుండీలో వేస్తాడు. సినిమాకెళ్ళినా ఆఖరి రోజుల్లోనే వెళతాడు. అప్పుడైతే అందరూ చూసేస్తారు కాబట్టి సెకండ్ క్లాస్కి వెళ్ళినా ఎవరికీ తెలియదని, ఆ రకంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవసరం ఉండదని అంటాడు. కూరలు కొన్న సాయంకాలమే గాని ప్రాణం పోయినా ఉదయం కొనడు. సుందరం, మన గోపాలరావు మాస్టర్ ఇల్లు అమ్మేస్తారంటున్నారు కదా, ఎంత చెబుతున్నారంటావు అడిగాడు ఒకనాటి ఉదయాన్నే కాఫీ తాగుతున్న వేళ. 5 లక్షలు చెప్తున్నారు. ఏ కొంటారేంటి? మీ తాతగారు సంపాదించిన ముల్లేదో చెల్లుబాటు కావడం లేదు కాబోలు అంది వ్యంగ్యంగా భర్త పిసినారితనంతో విసిగిపోయిన ఆమె. ఆ రోజు పని ఇంకా తెమలకపోవడంతో విసుగ్గా ఉంది. అది ఇది కలిసి ఆమె నోటంట ఆ విసురు అలా వచ్చింది. ఏమైనా తగ్గుతారంటావా చెదరని గంభీరంతో అన్నాడు. ఆ మాటలోని గంభీరతను చూసి వ్యంగ్యంగా మాట్లాడే సాహసం చెయ్యలేదు. కాకపోతే పరాకుగా ఉన్నప్పుడు ఏదో వింత ఆకారాన్ని చూసి జడుసుకున్న చంటిపిల్లాడిలా ముఖం పెట్టి, ఏమో ఎవరడిగినా 5 లక్షలకి తగ్గనని చెప్పడంతో అడగడానికే జంకుతున్నారట అంది. ఒక్క క్షణం నిశ్శబ్దం అనంతరం, సుందరం, ఆ ఇల్లు 3 లక్షలకి ఇస్తానన్నారు, కొందామనుకుంటున్నాను, బాగుంటుందంటావా అడిగాడు. ఆ మాట విన్న ఆమె భర్త ఏమంటున్నాడో అర్థం కాని ఆమె చాలా రోజుల నుంచి తెరవని తలుపులుకున్న గడియలాగా బిగుసుకుపోయింది. అన్ని సదుపాయాలు ఉన్న ఆ ఇల్లుని తానేనాడు ఊహించనైనా లేదు. అలాంటిది సొంతమవుతున్నదనే మాటే ఆమె ఎలా బిగుసుకుపోవడానికి కారణం. గోపాలరావు మాస్టర్ కొడుకుల దగ్గరికి ఫారిన్ వెళ్ళడానికి
పాస్పోర్ట్ తీసుకున్నారు. దాని గడువు దాటిపోయే స్థితికి వచ్చింది. మళ్ళీ ఇండియా వచ్చే ఉద్దేశం లేని అతడు ఆ ఇంటిని ఎంతకో కొంతకి అమ్మేయాలని తొందరపడుతున్నట్టు అతడి మాటల వల్లే కనిపెట్టాడు. లక్షలకి లక్షలు మూలుగుతున్న అతడికి ఆ ఇంటి మీద వచ్చే డబ్బు ఒక లెక్క కాదని తెలుసు నాకు. అందుకే ఆ ఇల్లు నాకు అమ్మేస్తే మీ పేరు చెప్పుకుని నేను ఉంటానని, అదీ కాక 4 రోజుల్లో పూర్తి డబ్బిచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని అదని ఇదని చెప్పాను. దానికతడు మెత్తపడి నేను అడిగిన మొత్తానికి ఒప్పుకున్నాడు. ఎల్లుండి ఏకాదశి, శుక్రవారం రిజిస్ట్రేషన్ అన్నాడు. విజయవాడ వస్తే వడదెబ్బకి సొమ్మసిల్లిన కాశ్మీర నివాసి క్రమక్రమంగా ఆ వాతావరణానికి అలవాటు పడి తేరుకున్నట్టు ఆమె తేరుకుంది. పెగల నోరు బలవంతంగా సవరించుకుని, ఏమండి మీరు చెబుతున్నది అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది. నిజమేనా అని అడిగే సాహసం చెయ్యలేక, అంత డబ్బు అని ఇంకేదో అనబోయి భర్త టాలెంట్ తెలిసింది కాబట్టి ఆగింది. భార్య అడక్కపోయినా చెప్పే బాధ్యత తనకుంది కాబట్టి అంతా హుండీ మహత్యం. నీకు తెలిసినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల పొదుపు చర్యలతో దాన్ని నింపాను. ఆ హుండీ మాత దయవల్ల ఇంటి ఖరీదుకుంది. ఇక పై ఖర్చులకంటావా? 2-3 అడిగాను. వాళ్ళు మాటతో పాటు డబ్బు కూడా ఇచ్చేశారు. ఇంక శుక్రవారం రావడమే ఆలస్యం. వాళ్ళ బాకీ సంగతి అంటావా? ఆ హుండీ మాతే ఉంది అన్నిటికీ అన్నాడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని శూన్యంలోకి నమస్కారం చేస్తూ. కథ సమాప్తం.